బీరకాయ తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు ముందుగా శుభ్రం కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటి తాలింపుకి వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, నూనె, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం ఉప్పు. పెనం పెట్టుకోవాలండి. స్టవ్ పైన కొద్దిగా నూనె, పచ్చెనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ బాగా వేగాలండి. బీరకాయ ముక్కలండి కోసి పెట్టుకున్నవి ఇందులో వేసేయాలి. పచ్చిమిర్చి కూడా వేసేయాలి. కొంచెం బాగా కలపాలి. బీరకాయతో వచ్చిన వాటర్తో ఉడకనివ్వాలండి. బీరకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది. చాలా ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ వేసే అవసరం లేదు. బీరకాయలో కారం కూడా ఎక్కువ వేయద్దండి. ఆ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే సరిపోతుంది. కొంచెం ఉప్పు, మనకు కావాల్సినంత ఉప్పు, పసుపు, దీన్ని బాగా కలపాలి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచాలండి. ఈ బీరకాయ కూర చాలా హెల్త్కి మంచిదండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలో చాలా బాగుంటుందండి. చపాతీ కన్నా అన్నానికి ఎక్కువ బాగుంటుంది. చాలా హెల్దీ కర్రీ అండి ఇది. కొంచెం పచ్చి తురుము, కొబ్బరి పచ్చి తురుము అండి ఇది. పచ్చి కొబ్బరి తురుము ఇది. కాసేపు మూత పెట్టాలి. బీరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది పొడి పొడి ఆడుతూ ఉండాలండి, మరి వాటర్గా ఉండకూడదు. టేస్టీ బీరకాయ ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేసేయాలి.